వెల్కమ్ టు రాజనీతి. మొన్న పోలింగ్ రోజున తెనాలిలో జరిగిన సంఘటన అందరూ చూశారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ ఆయన్ని ఒక ఓటరు గొట్టుముక్కల సుధాకర్ చెంపదెబ్బ కొట్టడం. నిజానికి అది చెంపదెబ్బ అనేదానికంటే కూడా అధికారం మదంతో విర్రవీగే వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటి. అధికారం చేతిలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే జనం ఊరుకోరు, జనం తాట తెస్తారు అని చెప్పడానికి అదొక నిదర్శనం. ప్రజల్లో పెరిగిన పౌర చైతన్యానికి కూడా అదొక నిదర్శనం. వాస్తవానికి ఆ రోజు జరిగింది అందరూ చూశారు. చూసినా కూడా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అన్నాబత్తిన శివకుమారు, సాక్షి, వైసీపీ మీడియా, వైసీపీ నాయకులంతా కూడా. ఆ రోజున స్పష్టంగా చూస్తున్నాం. అసలు వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా జరిగింది. కారణం ఏంటంటే ఈవీఎంల్లో మనకు ఆ వీవీప్యాట్ స్లిప్ రావడానికి కొంత సమయం పట్టింది. దానివల్ల పోలింగ్ ప్రక్రియ లేట్ అయింది. గంటల కొద్దీ జనాలు చాలా ఓపికగా క్యూల్లో నిలబడ్డారు. అలా తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో జనం అందరూ కూడా 1 గంటన్నర 2 గంటల నుంచి క్యూలో నిలబడి ఉంటే ఈ ఎమ్మెల్యే, జనానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యే, ఈయన నేరుగా తన భార్య పిల్లలతోటి క్యూని దాటుకొని వెళ్ళిపోయి ఓటేశాడు. ఆయన అలా వెళుతున్న సందర్భంలో ఈ సుధాకర్ అనే ఆయన, ఇతను విద్యావంతుడు, ఉద్యోగి, ఓటు కోసం తెనాలికి వచ్చాడు ఓటు వేయడానికి. మేమందరం ఇంతసేపటి నుంచి క్యూల్లో నిలబడితే ఈయన మంది మార్బలాన్ని వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు వేయటం ఏంటి, నేరుగా ఈయన కూడా క్యూలో నిలబడాలి కదా, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు ఈ కామెంట్లు విన్న ఎమ్మెల్యే వంది మాగుదులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే తొత్తుల్లాగా పనిచేస్తారు, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు, వెన్నెముక ఉండదు. వీళ్ళు రాగానే అన్న నిన్ను ఎలా అన్నారు అలా అన్నారని చెప్పేశారు. ఆయన సరే ఏంటో తను వీళ్ళందరూ కూడా క్యూల్లో నిలబడ్డారు, నేను నేరుగా వెళ్ళేసరికి కోపం వచ్చి ఉంటుందా అనుకొని సర్దుకొని వెళ్లకుండా ఆ సుధాకర్ మీదకి వెళ్ళి చెంపదెబ్బ కొట్టేసి, కొట్టడంతోనే అతను కూడా రివర్స్ అయ్యి కొట్టారు. ఆ తర్వాత అతన్ని, సుధాకర్ని ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కొడుకులు ఇద్దరు కలిసి కొట్టారు. అది వేరే విషయం. కానీ ఈ చెంపదెబ్బ అనేది ఇది షాక్ అనమాట. ఒక ఎమ్మెల్యేని ఫాట్మని లాగిపెట్టి కొట్టడం అంటే ఒక సామాన్యుడు అది మామూలు విషయం కాదు. అది కూడా ఎమ్మెల్యే కొట్టిన తర్వాత కొట్టాడు. ఎమ్మెల్యే కొట్టకముందు ఇతనేం దాడి చేయలే. ఇది జాతీయ స్థాయిలో వార్త అయింది. నేషనల్ మీడియా అంతా కూడా ప్రసారం చేసింది. దీంతో ఎమ్మెల్యే పరువు పోయింది. 11 గంటలకల్లా ఈ వీడియో రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు చుట్టేసింది. ఇప్పుడు సమర్థించుకోవడానికి రకరకాల కథనాలు చెప్తా ఉన్నాడు. ఏంటి, నువ్వు కమ్మోడు అయి ఉండి ఆ పార్టీలో ఎందుకున్నావురా అని నన్ను అడిగాడు, అందుకే నేను కొట్టాను. వీళ్ళకి కులాల పేరుతో ఆడుకోవటం అలవాటు వైసీపీ వాళ్ళకి. వీళ్ళు ఎంత నీచులు, దిగజారుడు కదవాలంటే ప్రతిదానికి కులాన్ని అడ్డం పెట్టుకుంటారు, కులం పేరుతో వస్తారు. ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని, ఈ మైనార్టీలని కొమ్ము కాస్తున్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో అక్కడ జరిగింది వేరు, ఇతను మ్యానిపులేట్ చేసి దాన్ని ఏదో జరిగింది అన్నట్టుగా సాక్షి మీడియా ద్వారా అతను ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు. సమర్థించుకోలేక చేసుకొని పరువు పోయింది. ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది. ఎన్నికల కమిషన్ కేసులు పెట్టమని పోలీసులను ఆదేశించింది. ఇవన్నీ జరిగాక మొత్తం బట్టలోడు తీసినట్టు అయింది అతని పరిస్థితి. ఇప్పుడు కులాల పేర్లు, లేదంటే అతను 10 రోజుల నుంచే నా మీద స్కెచ్ చేశాడు, ఈయన ఒక జాతీయ నాయకుడు, ఆయన ఒక దావూద్ ఇబ్రహీము, ఆయన ఈయన కోసం స్కెచ్ చేశాడంట. అది కట్టుకథలు చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా ఇది ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనం అనుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తెనాలి సాహిత్యపరంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా చాలా ఎంతో చరిత్ర కలిగిన తెనాలి. అలాంటి తెనాలి ఈసారి ఇలాంటి వీధి గుండాలను కాకుండా
సంస్కారం ఉన్న నాయకులను ఎన్నుకుంటుందని మనం ఆశిద్దాం. ఇక ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంకో నియోజకవర్గం మాచర్ల కూడా అంతే. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ మాచర్ల. ఈ మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న దౌర్జన్యాల గురించి గత 5 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, పేపర్లో టీవీల్లో చూస్తూ ఉన్నాం. ఆ రెంటచింతల అని ఒక మండలం ఉంది అక్కడ. ఆ రెంటచింతల మండలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న మండలం. అక్కడ ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ రెంటాల అని ఒక విలేజ్ ఉంది. ఆ రెంటాల విలేజ్లో ప్రతి ఎన్నికల్లో ఇతను రిగ్గింగ్ చేసుకోవటమే. అవతల పార్టీకి పోలింగ్ ఏజెంట్లే ఉండరు. అలాంటి చోట హైదరాబాద్లో ఉంటున్న ఆ గ్రామస్తురాలు చేరెడ్డి మంజుల అని ఆవిడ ఏజెంట్గా నిలబడటానికి వచ్చారు. ఏజెంట్గా కూర్చున్నారు. పోలింగ్ బూత్లో కూర్చోవడానికి వెళ్తున్న సందర్భంలో ఆమెను అడ్డుకున్నారు. ఇక్కడ ఏజెంట్గా కూర్చోవడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి అటాక్ చేశారు. ఆమె మీద, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మీద. ఆమెకి గొడ్డలి పోటు తగిలింది నుదురు మీద. అందరం చూసాం. చీలిపోయింది నుదురు. అయినా కూడా ఆమె రక్తం ఓడుతున్నా కూడా వెనక్కి తగ్గల. నేను ఏజెంట్గా కూర్చోవాలి, ఈ గ్రామంలో పోలింగ్ జరగాలి, రిగ్గింగు ఏకపక్ష ఎన్నికలు జరగడానికి వీల్లేదని చెప్పి ధైర్యంగా కూర్చున్నారు. ఈ 2 ఘటనలు కూడా రాజకీయ నాయకులు, అధికార మతంతో విర్రవీగే రాజకీయ నాయకులకి వెన్నులో వణుకు పుట్టించే ఘటనలు. ఇవి ఇప్పుడు చూడటానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ప్రజల్లో పెరుగుతున్న వీళ్ళ అహంకారం మీద పెరుగుతున్న ధిక్కారానికి నిదర్శనం. ఒక చిన్న అదేదో అసలు నిజంగా అది రాయి దెబ్బ తగిలిందో జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే ఆ పూలదండకున్న బైండింగ్ వైర్ గీసుకుపోయిందో కానీ, ఎందుకంటే రాయి దెబ్బ తగిలితే ఇంతలో బొప్పి కడుతుంది ఎప్పుడైనా ఎవరికైనా. చిన్నప్పుడు కానీ మనకి ఇప్పుడు రాళ్ళ దెబ్బలు తగిలితే చూస్తాము, కానీ ఆయనకు బొప్పి కట్టలేదు ఏమి, జస్ట్ ఊరికి గీసుకుపోయింది. దానికే 10 రోజులు ప్లాస్టర్ వేసుకొని తిరిగాడు ఆయన. సింగిల్ సింహం ప్లాస్టర్ వేసుకొని తిరిగింది. అట్లాగే ఇంకో ఆయన గుడ్డుకన్ను నాటకం ఆడాడు. విజయవాడ సెంట్రల్లో పోటీ చేశాడు. ఎల్లంపల్లి శ్రీనివాస్ కమెడియన్. అతను ఒక 10 రోజులు 15 రోజులు గుడ్డి కట్టాడు. పాత సినిమాల్లో విలన్లో కన్ను కనుక మూసేసి కట్టుకున్నట్టు కట్టుకొని తిరిగారు. వీళ్ళిద్దరూ ఆమెను చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే అంతలో చీలు గాయమైనా కూడా ఆమె బూత్లో కూర్చుంది. ఒక మహిళకున్న ధైర్యం, ఒక మహిళకున్న తెగువ వీళ్ళకి లేదు. ఆ గుడ్డి కట్టుకొని ఒకడు, ప్లాస్టర్ వేసుకొని ఇంకొకడు సానుభూతి నాటకం ఆడాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించినట్టుగా మనకు కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు తెనాల్లో సుధాకర్ కావచ్చు, లేదంటే రెంటాల్లో మంజుల కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ వైసీపీ రౌడీజానికి, వైసీపీ గూండాయిజానికి ఎదురు నిలిచిన సామాన్యులు. వీళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు, అభినందనీయులు కూడా. ప్రజలు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అధికార మతంతో, విచ్చలవిడితనంతో దాడులకు వచ్చే వాళ్ళని ఎదుర్కోవాల్సిన రోజులు ముందున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.